ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇష్టారాజ్యంగా నడిపిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తాము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 2 హామీలను అమలు చేశామని తెలిపారు. ఎన్నికల్లో ఓడిన తర్వాతైనా బీఆర్ఎస్ లో మార్పు రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ బుక్ రిలీజ్ చేయడంపై శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఏ సమయంలో ఏం చేయాలో తమకు పక్కా ప్రణాళిక ఉందన్న శ్రీధర్ బాబు బీఆర్ఎస్ ఇచ్చే ఆదేశాలతో ప్రభుత్వం నడుస్తుందా అని ప్రశ్నించారు. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో వారి అవసరాలను తీర్చడానికి అనేక సందర్భాల్లో ఇది నా బస్సు, ఫ్రీ బస్సు ప్రయాణం కల్పిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అనే ఒక వాతావరణం కల్పించి 6.5 కోట్ల జీరో టికెట్స్ ఇవ్వటం జరిగింది. పేద ప్రజలకు సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్స్ ను పెంచడం, వారి టీఆర్ఎస్ నాయకుల వైఖరి చూస్తూ ఉంటే అందరికీ కూడా వారిపైన జాలేస్తోంది. ఒక రూపంలో మా మేనిఫెస్టోల పట్ల కక్ష సాధింపు చేయాలని విషపూరితమైన ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వారు. ఎవరు 420, ఎవరు డబుల్ 420 ప్రజలే బేరీజు చేసుకుంటారు. తమది గడిల పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన అని మంత్రి సీతక్క అన్నారు. తమ ప్రభుత్వానికి వస్తున్న ప్రజల మద్దతు చూసి భయపడి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం లేకుండా బీఆర్ఎస్ నాయకులు బతకలేకపోతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఫ్యూడల్ పార్టీ అని సీతక్క ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు దోచుకున్నదంతా బయటికి వస్తుందని తెలిపారు. బంగారు తెలంగాణ పేరు చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారన్నారు సీతక్క. ప్రజల దగ్గరికి పాలన పోయిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తారనేటువంటి విశ్వాసము, ఆ యొక్క ధైర్యము ప్రజలలో ఉంది. కానీ ధైర్యం కోల్పోయింది ఎవరు అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అధికారం లేకుండా బతకలేనటువంటి పరిస్థితి ఉంది. అహంకారము, అధికారము, పెత్తనము ఇవన్నీ కలగాల్సినటువంటి నాయకత్వం ఫ్యూడల్ నాయకత్వం వాళ్ళ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూస్తే తట్టుకోలేకనే ఈరోజు దుష్ప్రచారం అనేటువంటి ఒక దారిని ఎంచుకొని ప్రమాణ స్వీకారం చేసింది 7వ తారీఖు నాడు. 9వ తారీఖు నుంచి మేము ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేస్తూ మిగతా హామీల కోసం దరఖాస్తులు తీసుకోవడం కోసం ప్రజాపాలన పెట్టడం జరిగింది. అంటే మేము 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు నాడే ఇంకెప్పుడు అమలు చేస్తారు అని మాట్లాడారు. 5 సంవత్సరాల క్రితము మరి ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి కనీసం ఎంత ఘోరంగా రైతులను ఇబ్బంది పెట్టిరో మర్చిపోయారో నేను అడుగుతున్నా. 10 సంవత్సరాల క్రితం మొట్టమొదటి హామీగా దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పారు. 10 ఏళ్ళైనా కూడా మరి మీరు దానికి పూనుకోకుండా 3వసారి కూడా మీరే ముఖ్యమంత్రి కావాలని చేసినటువంటి ఈ మోసం ప్రజలు మర్చిపోలేకనే అన్ని వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి అవకాశం